బావగారు హ్మ్? అది మీరు మేము వేరే వేరే రూముల్లో ఎందుకు పడుకోవడం? ఒకటే రూమ్ లో పడుకోవచ్చు కదా, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. దాని మొహం 2 రూములు ఫ్యాన్స్ వేస్తే కరెంట్ బిల్లు వస్తుందని దాని బాధ. ఓహో అదా సంగతే. బావగారు మీరు బెడ్ పైన పడుకోండి, నేను మా ఆయన కింద పడుకుంటాం. అలా అయితే సమానత్వం పోద్ది కదా. మరి ఇంకెలా పడుకుంటాం? ఓ గంట మేము పైన పడుకుంటాం, అప్పుడు మీరు కింద పడుకోండి. మరో గంట మీరు పైన పడుకోండి, మేము కింద పడుకుంటాం. అప్పుడు సమానత్వం అయిపోద్ది. నీ కక్కుడు తగలెట్ట కరెంటు బిల్లు కోసం చూసుకొని రాత్రి అంతా జాగరణ చేయించావు. నిన్ను వెళ్ళి టీ పెట్టు. సారీ అండి, మా వల్ల మీకు నిద్ర లేకుండా పోయింది. పర్లేదండి, ఈ సమానత్వంతో నాకు అలవాటే. అబ్బా బావగారు ఇదంతా ఎందుకండి? ఒక రోజు మీరు కింద, ఇంకొక రోజు మేము కింద పడుకుంటే సమానత్వం అయిపోద్ది కదండి. అరే రే, ఈ ఐడియా ఏదో బాగుంది. రేపటి నుండి అలాగే ట్రై చేద్దాం. వీడు సమానత్వం తగలయ్యా, నిద్రపాడు లేకుండా చంపుకు తింటున్నాడు.